నమస్తే, నా పేరు స్వప్న. కంచర్ల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. గోవా పేరు వినగానే సముద్ర తీరం గుర్తొస్తుంది, బీచ్లు గుర్తొస్తాయి, సెలవులు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గోవా గురించి ఆలోచించే ముందు బాపట్ల జిల్లా వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు స్థానికులకు మాత్రమే తెలిసిన సూర్యలంక బీచ్ ఇప్పుడు రాష్ట్ర టూరిజం మ్యాప్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, కొత్త సౌకర్యాలు, ఆధునిక మౌలిక వసతులు, పెరుగుతున్న పర్యాటక రద్దీ ఇవన్నీ కలిపి సూర్యలంక రూపురేఖలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఒకప్పుడు నిశ్శబ్దంగా కనిపించిన ఈ సముద్ర తీరం ఇప్పుడు పర్యాటకులతో కలకలలాడిపోతుంది. అసలు సూర్యలంకలో ఏమి మారింది? ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? ఎందుకు వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు? ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. బాపట్ల పట్టణానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యలంక బీచ్ ఒకప్పుడు స్థానికుల విహార కేంద్రంగా మాత్రమే ఉండేది. సెలవు రోజుల్లో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వచ్చి సముద్రాన్ని చూసి వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సూర్యలంక పేరు రాష్ట్ర సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగంలో బీచ్ టూరిజానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గోవా, పుదుచ్చేరి, విశాఖ, కోవలం వంటి ప్రాంతాలు అందుకు ఉదాహరణ. ఇప్పుడు అదే స్థాయిలో సూర్యలంకను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఏపీ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. బీచ్ కు వచ్చే సందర్శకులకు మెరుగైన అనుభూతి కలిగించేందుకు పలు దశల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఒకప్పుడు బీచ్ కు వచ్చిన తర్వాత కూర్చునేందుకు సరైన సౌకర్యాలు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. బీచ్ ఫ్రంట్ అభివృద్ధి పనుల ద్వారా అందమైన వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశారు. సముద్రాన్ని చూస్తూ ప్రశాంతంగా కూర్చునేందుకు సిట్టింగ్ బెంచ్లు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో కూడా సందర్శకులు సురక్షితంగా విహరించే ఆధునిక లైటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ల్యాండ్స్కేపింగ్ తో పరిసరాలను మరింత అందంగా తీర్చిదిద్దారు. ఇంతకు ముందు బీచ్ కు వచ్చిన పర్యాటకులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య పార్కింగ్. ఇప్పుడు వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు అందుబాటులోకి వచ్చాయి. తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్లు, విశ్రాంతి ప్రదేశాలు వంటి మౌలిక వసతులను కూడా అభివృద్ధి చేశారు. దీంతో కుటుంబాలతో వచ్చే పర్యాటకులు మరింత సౌకర్యవంతంగా సమయాన్ని గడపగలుగుతున్నారు. సూర్యలంక ప్రత్యేకత కేవలం అభివృద్ధి పనుల వల్ల మాత్రమే కాదు, ప్రకృతి ప్రసాదించిన అందాలు కూడా ఈ బీచ్ కు పెద్ద బలం. బంగాళాఖాతం ఒడ్డున విస్తరించి ఉన్న విశాలమైన ఇసుక తిన్నెలు, నిర్మలమైన సముద్ర తీరం, చల్లని గాలి, సాయంత్రం వేళల్లో కనిపించే అద్భుతమైన సూర్యాస్తమయం ఇవన్నీ కలిసి సూర్యలంకను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా సూర్యలంక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వ్లాగ్స్, ట్రావెల్ వీడియోల ద్వారా ఈ బీచ్ మరింత ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా యువత ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఫ్యాషన్ షూట్లు, షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణలకు కూడా సూర్యలంక ప్రముఖ కేంద్రంగా మారుతోంది. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఉంది. సూర్యలంకకు సమీపంలోని భారత వాయుసేనకు చెందిన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది. ఒకవైపు దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలక స్థావరం, మరోవైపు ప్రకృతి అందాలతో కలకలలాడే సముద్ర తీరం. ఈ రెండు అంశాలు కలిసి సూర్యలంకకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. పర్యాటకుల భద్రత విషయంలో కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సముద్రంలో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. లైఫ్ గార్డులను నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో కుటుంబాలు, మహిళలు, చిన్నారులతో వచ్చే పర్యాటకులు కూడా ప్రశాంతంగా సమయాన్ని గడుపుతున్నారు. సూర్యలంక అభివృద్ధి వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపు వచ్చింది. గతంలో కొన్ని చిన్న వ్యాపారాలకే పరిమితమైన ఈ ప్రాంతంలో ఇప్పుడు పర్యాటక ఆధారిత వ్యాపారాలు పెరుగుతున్నాయి. ఫుడ్ స్టాల్స్, చిన్న రెస్టారెంట్లు, ఐస్ క్రీమ్ సెంటర్లు,
ట్రావెల్ సేవలు, ఫోటోగ్రఫీ సేవలు వంటి అనేక రంగాల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రతి వారాంతంలో వేలాది మంది సందర్శకులు సూర్యలంకకు వస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి, వేసవి సెలవులు, పండుగల సమయంలో ఇక్కడ భారీ రద్దీ కనిపిస్తోంది. ఒకప్పుడు కేవలం బాపట్ల ప్రజలకు మాత్రమే తెలిసిన బీచ్ ఇప్పుడు గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులను ఆకర్షిస్తోంది. సరైన ప్రణాళికతో మరింత అభివృద్ధి చేస్తే సూర్యలంక భవిష్యత్తులో ఏపీలోనే అత్యంత ప్రజాదరణ పొందిన బీచ్ టూరిజం కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని బీచ్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్ కల్చర్, ఈవెంట్ టూరిజం వంటి రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వస్తే ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు నిశ్శబ్దంగా కనిపించిన సముద్ర తీరం ఇప్పుడు వేలాది మంది అడుగులతో సందడిగా మారింది. ఒకప్పుడు స్థానికులకు మాత్రమే తెలిసిన బీచ్ ఇప్పుడు రాష్ట్ర పర్యాటక రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అభివృద్ధి, ప్రకృతి అందాలు, పెరుగుతున్న పర్యాటక రద్దీ ఇవన్నీ కలిపి సూర్యలంకను కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాయి. గోవా అంటే ఒకప్పుడు కళ, ఇప్పుడు ఆ అనుభూతిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ సొంత రాష్ట్రంలోనే ఆస్వాదిస్తున్నారు. సముద్రపు అలల సవ్వడి, సాయంత్రపు సూర్యాస్తమయం, ఆధునిక సౌకర్యాలు, అభివృద్ధి చెందుతున్న పర్యాటక వసతులు ఇవన్నీ కలిసి సూర్యలంకను కొత్త టూరిజం బ్రాండ్గా నిలబెడుతున్నాయి. అందుకే ఇప్పుడు చాలా మంది ఒక్కటే అంటున్నారు, గోవాకు ఎందుకు దండగా సూర్యలంక ఉండగా.